హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు విజయ మా ఊరు ఆడియో బుక్స్ ఛానల్. నేను విజయలక్ష్మిని. ఫ్రెండ్స్, నవల స్రవంతిలో ఈరోజు మరో చక్కటి నవలను తీసుకొచ్చానండి మీ ముందుకు. ఈరోజు మీకు వినిపించబోతున్న నవల వ్రాయని ప్రేమ లేఖ. రచన శ్రీమతి విజయ శ్రీముఖి. ఈ నవల ఉషా పత్రిక వారి కీర్తిశేషులు శ్రీ వెలగపూడి సీతారామయ్య స్మారక నవలల పోటీలో ప్రోత్సాహక బహుమతి పొందిన నవల. సో మరి ఈరోజు మీకు వినిపిస్తున్నాను వ్రాయని ప్రేమలేఖ, శ్రీమతి విజయ శ్రీముఖి గారి నవల ఆడియో మొదటి భాగం. మన గతానుభవాలు తలుచుకుంటున్నా, భవిష్యత్తుని ఇష్టంగా ఊహించుకోవాలనుకున్నా, నిస్పృహను వదిలి నూతనోత్సాహం పొందడానికి, అప్పుడప్పుడు మన మది మధురంగా చప్పరించుకోవడానికి కొన్ని మధుర స్మృతులు కావాలి. అవి లేకపోతే ఇంతటి విలువైన జీవితంలో జవజీవాలు లోపించి నిస్సారంగా నిస్తేజంగా ముగిసిపోతుంది. మనం ఏదైనా అవతలి వాళ్లను అడిగే ముందు వాళ్ళు కూడా మనల్ని ఏమైనా అడిగే అవకాశం ఉంది. మనమందుకు సిద్ధంగా ఉన్నామా అని ఆలోచించి మరీ అడగాలి. మగవాడు, ఆడది ఈ రెండు ముద్రలు లేకుండా మూడవ మనిషిని గౌరవంగా బ్రతకనివ్వరా? స్వేచ్ఛగా బ్రతకలేరా? ఆత్మాభిమానంతో బ్రతికే వీలు లేనప్పుడు ఏం చెయ్యాలి? ఏం చేస్తారు? విశృంఖలమైన కోర్కెలకు అందంగా వేసిన యవనిక నాగరికత. కొందరు ఆధునిక పేర్లుతో సమాజాన్ని మభ్యపెడుతున్నారా? వ్రాయని ప్రేమలేఖలో చూద్దాం. పెళ్లి చూపులు జరుగుతున్నాయి. అటువారిని ఇటువారిని చూస్తుంటే ఒండొరులకు నచ్చినట్టే ఉంది. శుభస్య శీఘ్రం. అయినా నచ్చకపోవడమేంటి? అమ్మాయి చూస్తే లక్ష్మీదేవిలా ఉంది, అబ్బాయి చూస్తే యువరాజులా ఉన్నాడు. కానివ్వండి, మిగతా విషయాలు కూడా మాట్లాడేసుకుంటే పనైపోతుంది కదా. సంబంధాలు కుదిర్చే మధ్యవర్తి అన్నాడు. ఏంటండి తొందరపడుతున్నారు? మరో బేరం ఏమైనా ఉందేంటి వెంటనే? అబ్బాయి తరపు వాళ్ళెవరో నవ్వుతూ అడిగారు. ఏం బేరాలోనండి, అంతంత మాత్రమే. మహా అయితే ఇంకో 4-5 ఏళ్ళు అంతే. అది అతి కష్టం మీద. ఆ తర్వాత ఇక సంబంధాల ఊసే ఉండదు. ఎందుకనంటారు? మీరు మానేస్తారా? లవ్వండి, లవ్వు. లవ్వాడేసుకోవడం, పెళ్ళాడేసుకోవడం. ఇంకా మాతో పనే ఉంది, మాకేం పనుంది? ఆయన చెప్పిన తీరుకు అందరూ నవ్వేశారు. మిగతా విషయాలు కూడా మాట్లాడుకుని సంబంధం ఖాయం అనుకున్నారు. ఒకసారి అబ్బాయి అమ్మాయి కూడా మాట్లాడుకుంటే బాగుంటుందేమో. ఇద్దరూ ఉద్యోగాలు చేసేవాళ్లే, వాళ్ళ అభిప్రాయాలు అభ్యంతరాలు కూడా చెప్పుకుంటారు అన్నారు మరొకరు. అలాగే, అలా పైకి వెళ్ళి మాట్లాడుకోండి అబ్బాయికి సలహా ఇచ్చారు వాళ్ళు. అబ్బాయి చూపు అమ్మాయి వైపు వెళ్ళింది. అంగీకారమేనా అన్నట్టుగా. అమ్మాయి కనురెప్పలు మెల్లగా ఎత్తి తన అన్న వైపు సారించింది దృక్కులు. అన్న చిరునవ్వులో అనుమతి గ్రహించింది. చల్లని సాయంకాల సమయమే కనుక అబ్బాయి చొరవగా డాబా మెట్ల వైపు నడిచాడు. అమ్మాయి అనుసరించింది. క్రింద నుండి పైకి పాకించిన మల్లె, జాజి తీవెలు దట్టంగా అల్లుకుని మొగ్గలతో ముచ్చటగా ఉన్నాయి. ఓ మూలనున్న కుండీలో మరువం నుండి మంద్రంగా వచ్చి ముక్కుపుటాలను తాకుతున్న పరిమళం. ఓహ్, లవ్లీ ప్లేస్ అన్నాడతను. చిరునవ్వుతో విని ఊరుకుందామే. చెప్పండి, నేను అడగవలసినవేం లేవు. మీకిష్టమేనా అని మాత్రమే. మీరేవైనా అడగదలుచుకుంటే అడగండి చిన్నగా నవ్వుతూ అన్నాడు. నాకిష్టమేనండి. ఒక్క చిన్న కోరిక మీకు ఇష్టమైతే. చెప్పండి, మీరు కాస్త ఫ్రీగా మాట్లాడుదురు నవ్వుతూ అన్నాడు. కొన్ని క్షణాలాగి తలెత్తి బిడియంగా అంది. ఒకవేళ పెళ్లి ఖాయమైతే? అయితే ఏంటి? మీరు అంటే అయిపోయినట్టే చొరవగా అన్నాడు. పెళ్లిలో ఆడపిల్లనిస్తూ వరునికి తండ్రి కాళ్ళు కడిగి ఆ నీటిని తలపై చల్లుకోవడం చూస్తున్నాను. ఆ చర్యలో ఉన్న ఉద్దేశం మంచిది, మహత్తరమైందే కావచ్చు. కానీ చెప్పండి. నన్ను కన్నందుకు మా నాన్న మరొకరి కాళ్ళు పట్టుకోవడం, కడిగిన నీళ్లు తలపై చల్లుకోవడం నేను భరించలేను. అయితే వద్దని చెప్పండి మీ నాన్నగారికి. నేను చెబితే మా వాళ్లే కాదు, మీ వాళ్ళు కూడా ఒప్పుకోరు. తల వంచుకుని చేతి వేళ్ల గోళ్లను చూసుకుంటూ చెప్పిందా అమ్మాయి.
ఆమె భావం అర్థమై నవ్వాడు. నవ్వుతూ, సరే, నాకే అది ఇష్టం లేదని ముందే చెప్పి వారిస్తాను. ఇంకా? థ్యాంక్ యూ. ఇంకేమీ లేవు. మీరేమైనా? కుటుంబ వివరాలన్నీ మన పెద్దవాళ్ళు మాట్లాడుకున్నారు. క్వాలిఫికేషన్, జాబ్, ఆఫీసులు లాంటివి మీరు చెప్పారు. నాకంతా ఓకే. మీరిష్టపడినట్టే కదా అడిగాడు. అవునన్నట్టు తలూపుతూ, క్రిందికి వెళ్దాం అంది ముందుకు నడుస్తూ. ఆమె భావాన్ని భయాన్ని అర్థం చేసుకుని నవ్వుతూ, సరే పదండి అన్నాడతను. ప్రతిభ స్కూటీని ఇంటి ముందాపి ఇంట్లోకి నడిచింది. ఇంట్లో అందరూ ఉన్నా ఇల్లంతా నిశ్శబ్దంగా ఉంది. కాళ్ళు చేతులు కడుక్కుని వచ్చేసరికి వదిన యమున టీ తెచ్చి ఇచ్చింది. టీ తాగుతూనే వెనక వసారాలో కూర్చుని దీపారాధనకు వత్తులు చేస్తున్న తల్లి సుమిత్రమ్మ దగ్గరకు నడిచింది ప్రతిభ. ఏంటమ్మా ఈరోజు ఇంత ఆలస్యమైంది? తన పక్కనే కూర్చున్న కూతుర్ని అడిగింది సుమిత్ర. అబ్బా, ఏం ట్రాఫిక్ అమ్మా, విసుగనుకో, రేపటి నుంచి ఇంకాస్త ఆలస్యం కావచ్చు అంది. ఎందుకు అడిగింది సుమిత్ర. మా ఆఫీసులో ఇన్స్పెక్షన్ ఉందమ్మా చెప్పింది ప్రతిభ. ఏం ఉద్యోగాలో, పొద్దున్న 9కి వెళ్ళిన దానివి 4 గంటలకు వచ్చేస్తే బాగుండు, 5, 6 కాకుండా అంది సుమిత్ర. పక్కపక్క నవ్వింది ప్రతిభ. నవ్వుతూనే తల్లితో చెప్పింది, ప్రైవేట్ ఉద్యోగాలు అంతేనమ్మా, పైగా ట్రాఫిక్లో బాగా ఆలస్యం. ఏంటో, పిల్లల్ని చదివించాలని ఆశపడి చదివిస్తాం. చదివాక మంచి ఉద్యోగం వచ్చినందుకు సంబరపడతాము. పెళ్ళిళ్ళ దగ్గరకు వచ్చేసరికి పాతకాలం వాళ్ళకంటే అన్యాయంగా ఉంటుంది నిట్టూర్చిందామె. ఏమైందమ్మా, అదోలా మాట్లాడుతున్నావు అడిగింది ప్రతిభ. ఏమీ లేదులే. కూతురి ప్రశ్నకు జవాబు దాటేసింది. తల్లి మాట తీరు దాటవేత ఏదో అనుమానం రేకెత్తించింది ప్రతిభలో. అంతలో ప్రభా పిలిచాడు అన్న రాజేంద్ర. ఏంటన్నయ్యా అడిగింది. మీ వదిన పిలుస్తోంది, వెళ్ళు గంభీరంగా చెప్పి బజారుకి వెళ్ళిపోయాడు రాజేంద్ర. ఏంటి, అన్నయ్య మాట కూడా ఏదోలాగా ఉంది అనుకుంది ప్రతిభ. తండ్రి ఇంట్లో ఉన్న జాడ కనిపించలేదు. ఖాళీ కప్పును తీసుకుని వంటగది వైపు నడిచింది ప్రతిభ. యమున కడిగిన బెండకాయలను గుడ్డతో తుడుస్తోంది. ఏంటి వదినా, కేస్ షీట్ నీ దగ్గరకొచ్చింది అడుగుతూ ఆమెకెదురుగా ఉన్న పీట మీద కూర్చుంది. కొద్ది క్షణాల తర్వాత మెల్లగా చెప్పింది యమున. ఏం లేదు ప్రభా, మొన్న నిన్ను చూసుకోవడానికి వచ్చిన సంబంధం వాళ్ళు ఈరోజు ఫోన్ చేశారు. ఓ అదా, అనుకున్నాను. అందరూ ఏదో గుంభనంగా ఉన్నట్టుంటే ఏదో ఉందని. ఏమని చేశారు? కట్నం మరింత ఇమ్మనా? అబ్బాయి కారు కావాలంటున్నాడనా? పోనీ ఓ హెలికాప్టర్ అయినా సరిపెట్టుకుంటాడటనా? అవే కావాలంటే కొన్నేళ్లు డబ్బు కూడబెట్టాక కొనిస్తాము, అప్పుడొచ్చి చేసుకుందురుగాని అని చెప్పేయకపోయారా? నవ్వుతూ తేలిగ్గా అంది ప్రతిభ. నీకు నవ్వులాటగా ఉంది అంది యమున. నవ్వులాట కాకపోతే ఏంటొదినా, అంతా బాగుంది. అమ్మాయి నచ్చిందని చెప్పి వెళ్ళినోళ్ళు ఇవి కాక ఇంకేం అడుగుతారు? వాళ్ళడిగింది అవి కాదు. అబ్బా వదినా, టీవీ సీరియల్లాగా సాగదీయక చెక్మని చెప్పేద్దు. వాళ్ళందరికీ, ముఖ్యంగా కుర్రాడికి నువ్వు బాగా నచ్చావట. మరి వాళ్ళ తాతయ్య కళ్ళకి నచ్చలేదా? మరీ చిన్నపిల్లలాగా ఉన్నానని సరదాగా అంది ప్రతిభ. అవేం కాదులే ప్రతిభ. ఇబ్బందిగా ఆగింది యమున. వదినా, మళ్ళీ బ్రేకా? వాట్ సస్పెన్స్? నవ్వుతూనే ఉత్కంఠగా అడిగింది. తల వంచుకు బెండకాయలు తరుగుతూ చెప్పింది యమున. వాళ్ళది సంప్రదాయమైన కుటుంబమట. డబ్బు కంటే ఎక్కువగా పరువుకే విలువ ఇస్తారట. ఏ, మనది కాదట? ఆ పరువుకు మనం విలువ ఇవ్వమట. అందరూ పాడే పాట ఇది, అరిగిపోయిన రికార్డు. తర్వాత అడిగింది ప్రతిభ. ఈ రోజుల్లో పిల్లలు ఆడామగ తేడా లేక అర్ధరాత్రుల వరకు ఆఫీసులంటూ తిరిగి వేళాపాళా లేకుండా ఇళ్లకు చేరుతున్నారని, మగవాళ్లతో రాసుకు పూసుకు తిరుగుతూ ఉన్నారని, అందుకని ఆగింది యమున. అందుకని రెట్టించింది ప్రతిభ. మీ అమ్మాయినోసారి డాక్టర్కి చూపాకే లగ్నాలు పెట్టుకుందామని చెప్పారు చెప్పేసింది యమున. పక్కున నవ్వింది ప్రతిభ. నవ్వుతూనే, నాకేమైనా రోగాలున్నాయేమోనని వాళ్ళ భయమా? ఇంతకు నేనొక్కదాన్నే చాలా? నాతో పాటు మీరందరూ కూడా హెల్త్ సర్టిఫికెట్ సమర్పించాలటనా అడిగింది. మాట్లాడకుండా తన పని చేసుకుంటున్న వదినను అనుమానంగా చూస్తూ మళ్ళీ అడిగింది ప్రతిభ. వదిన, దేనికో సందేహిస్తున్నట్టున్నావు? నిజం చెప్పేయి వదినా
బ్రతిమాలింది. రోగాలు కాదు ప్రభా, నీకేమైనా స్నేహాలున్నాయేమోనని కావచ్చు. అంటే అంటే ఇంకెలా చెప్పను ప్రభా, దీనంగా బాధగా అడిగింది యమున. అంటే క్యారెక్టర్ సర్టిఫికెట్ నా వదిన వాళ్ళు అడిగింది. యమున మాట్లాడలేదు. ఈ మాట ప్రతిభకు చెప్పమని ఇంట్లో వాళ్ళు తనకి చెప్తే ఇది విన్న ప్రతిభ ఎంతగా చిన్నబోతుందో లేదా కోపంతో విరుచుకుపడుతుందోనని ఎంతో భయపడింది, బాధపడింది కూడా. ప్రతిభ జవాబుకై ఎదురుచూడసాగింది యమున. కొంతసేపు నిశ్శబ్దంగా ఉన్న ప్రతిభ మెల్లగా ప్రశాంతంగా అడిగింది. వాళ్ళడిగిన దానికి మనవాళ్లేమన్నారు వదినా? యమున మనసు ఇప్పటికే స్థిమితపడి అమ్మయ్య, శాంతంగానే ఉంది అనుకుని, ఇదేం విడ్డూరం, ఇదెక్కడన్నా ఉందా? ఎక్కడన్నా ఎవరన్నా కట్టు తెగిన పిల్లలుంటారేమో, అందరూ అలాగే ఉంటారా అని అత్తయ్యగారు రుసరుసలాడారు. పిల్లాడు ఇష్టపడ్డారు, ఈడు జోడు బాగుంది, మంచి సంబంధం మనకు అందుబాటులోకొచ్చిందని ఆశపడ్డాం, ఇంతలోనే ఈ విపరీతపు పరీక్షలేంటి అని మామయ్యగారు బాధపడ్డారు. ఇప్పుడొకసారి డాక్టర్ పరీక్ష చేయిస్తే చాలటనా? పెళ్ళయ్యాక కూడా ప్రతిరోజు ఆఫీసుకు వెళ్ళి రాగానే చేయించుకోవాలా ఈ పరీక్షలు? ఆపాటి నమ్మకం లేనోళ్లకు ఉద్యోగం చేసే అమ్మాయిలెందుకుట అని మీ అన్నయ్య మండిపడ్డారు, చెప్పింది యమున. మౌనంగా వింటోంది ప్రతిభ. మళ్ళీ యమునే చెప్పింది. మామయ్యగారు మళ్ళీ ఏమన్నారో తెలుసా ప్రభా? ఏమన్నారన్నట్టు చూసింది ప్రతిభ. అయినా అద్దు అదుపు లేకుండా తిరిగే వాళ్లకు భయం గాని మన ప్రభకేంటి? నిప్పు. మనం కాదంటే వాళ్లకు లేనిపోని అనుమానాలొచ్చి వాళ్ళనుమానమే నిజమనుకుంటారేమో. ఆ అవకాశం మనమెందుకివ్వాలి? పైగా మంచి సంబంధం కూడాను అన్నారు ప్రభ. మీ అన్నయ్య మాత్రం మామయ్య గారిపై అరిచారు. మీరెంతసేపు వాళ్ల భయాలు మన బరువు బాధ్యతలను గూర్చి ఆలోచిస్తున్నారు గాని ఈ విషయం వింటే ప్రభకెంత బాధగా ఉంటుందో ఊహించరే. వీళ్లు కాకపోతే మరొకరు దేశం గడ్డుపోలేదని చిరాకు పడ్డారు. చివరికి మామయ్య గారు తేల్చిందేంటంటే విషయం నీకు చెప్పి నిర్ణయాన్ని నీకే వదిలేద్దామని. నీకు చెప్పమని నా మీద పెట్టారు ప్రభా. నమ్మవు. ఈ మాట నీకు చెప్పడానికి నాకు బాధగా ఉంది. తనకప్పచెప్పిన బాధ్యత తనపై భారం తీరినట్టు చెప్పింది యమున. వదిన చెప్పినవన్నీ శ్రద్ధగా విన్నది ప్రతిభ. ఆలోచనలో పడింది. ఉద్యోగాలు చేస్తూ ఆడవాళ్లు ఎంతో సుఖపడిపోతున్నారనుకుంటారు. కానీ ఎన్ని సమస్యల సుడిగుండాలలో వాళ్లుగా పడుతున్నారో నిలబడుతున్నారో గాని బతుకంతా ఊపిరి సలపనంతగా ఉక్కిరి బిక్కిరవుతూ తమ అస్తిత్వాన్ని నిలబెట్టుకోవడానికి కొట్టుమిట్టాడుతూనే ఉన్నారు. కూర వండుతూనే కలవరంగా ప్రతిభ వైపు చూసింది యమున. ప్రతిభ మౌనంగా అక్కడి నుంచి లేచి వెళ్ళిపోయింది. ప్రతిభకు ఆ రాత్రి అసలు నిద్ర పట్టలేదు. పెళ్లి చూపుల్లో అతని రూపాన్ని చూసి, ఆ కాసేపట్లో అతనితో జరిగిన సంభాషణలో అతని ఆలోచన సరళిని సంస్కారాన్ని చూసి, నేను కోరుకునే రైట్ పర్సన్ ఇతనే అంటూ మనసు పిచ్చి గంతులు వేసింది సంతోషంతో. ఆ సంతోషం అంతటితో ఆగిందా? ఆ రోజు అటువాళ్లు ఇటువాళ్లు అంగీకారంగా ఎంతో సాభిప్రాయంగా మాట్లాడుకుంటూ ఉంటే ఆ సంతోషం ఆశల బీజాలు నాటి ఊహల పందిళ్లు వేసింది. వెళ్ళొస్తానంటూ అతను కరచాలనం కోసం చేతిని చాపాడు. తాను బిడియపడి చేతులు జోడించింది. అతను చొరవగా తన చేతిని అందుకుని మృదువుగా కరచాలనం చేస్తుంటే తొలిసారిగా కన్నెమేను మనసు ఎంతలా చల్లుమందని, ఆ స్పర్శ అనుభూతి తలుచుకుంటుంటే ఇప్పటికీ తనువు పరవశంతో పులకిస్తూనే ఉంది. కళ్లలో పెళ్లి పందిరి కదలాడుతూ మదిని మురిపిస్తోంది. ఇన్ని మధురూహలతో అతని కోసం, ఆ ఘడియ కోసం ఎదురు చూస్తుంటే ఇప్పుడు వాళ్ళిలాంటి పరీక్ష పెట్టడం, ఇలాంటి అనుమానం వాళ్ళానాడే వ్యక్తం చేసుంటే వాళ్లేంటో ఆ రోజే అర్థమైపోయి తగిన జవాబు చెప్పేవాళ్లం. ఈ పిచ్చి ఊహలకు, అమాయకపు ఆశలకు పాదు చేసి నీరు పోసేదాన్ని కాదు కదా. ఇప్పుడు మాత్రమేమైంది? వాళ్ళడిగే పరీక్ష చేయించుకుంటే సరిపోతుంది కదా? మనసు ప్రశ్నించింది. అంటే నేనిది అని నిరూపించుకోవాలా? సాటి మనుషులపై ఇంత అనుమానమా? ఇది ఇంతటితోనే, ఈవేళతోనే పోతుందన్న నమ్మకమేంటి? అన్నయ్య అన్నట్టు జీవితాంతం ఈ అనుమానపు మనుషుల మధ్యలో బ్రతకాలా? ఇలాంటి వాళ్లతో జీవితం ఏం సుఖంగా సజావుగా నడుస్తుంది? ఇది తప్పక పెళ్లి కొడుకు అభిప్రాయమై ఉంటుంది.
సీత రావణుడి దగ్గర నుండి తిరిగి వచ్చాకే అగ్ని పరీక్ష అడిగాడు రాముడు. వీళ్ళు పెళ్లి కాకముందే పరీక్షలు పెడుతున్నారు. ఎంత దౌర్భాగ్యం అనుకుంటున్న ప్రతిభకు ఆత్మాభిమానం దెబ్బతిన్నట్టయింది. భాస్కర్, నీది ఇంత సంకుచితమైన మనస్తత్వమా? ఆ రోజున నేను కోరిన ఒక చిన్న కోరికను నీవు మంచి మనసుతో అర్థం చేసుకుని సరే అనడంతో నేనెంత సంబరపడ్డాను. నిన్నెంత ఎత్తులో నేను ఊహించుకున్నాను. ఇంటికెళ్ళి మళ్ళీ ఇలాంటి హేయమైన పరీక్ష అడుగుతావా? నిన్ను అంచనా వేయడంలో నేను పొరపడ్డానా? నిరాశగా అనుకుంది ప్రతిభ. తన ఆక్రోశం, అసహనం, ఆగ్రహం ఎవరి ముందు వెళ్లబోసుకోవాలి? ఆమెకు ఇందుమతి మేడం గుర్తుకొచ్చింది. ఒకసారి మేడం దగ్గరకు వెళ్ళి రావాలి. ఆమె తనకు గురువే కాదు, అంతకంటే తన శ్రేయోభిలాషి, ఆత్మీయురాలు. అంతకంటే ముందు ఒకసారి అతన్ని కలుసుకోవాలి అనుకుంటూ అస్థిమితంగానే నిద్ర కోసం ప్రయత్నించసాగింది ప్రతిభ. ముందు ఫోన్లో అనుకున్న ప్రకారంగానే అటు నుండి భాస్కర్ మోటార్ సైకిల్ మీద, ఇటు నుండి ప్రతిభ స్కూటీ పైన ఒకేసారి పార్కు దగ్గరకొచ్చారు. తమ తమ బళ్ళు పార్క్ చేశారు. ముందుగా భాస్కర్ నవ్వుతూ అన్నాడు, ఓహ్, ఇద్దరం ఒకేసారి వచ్చాం కదూ? ప్రతిభ ముభావంగా ఊరుకుంది. రండి, లోనికి వెళ్దాం. పార్కు లోపలికి దారి తీశాడు భాస్కర్. మౌనంగా అనుసరించింది ప్రతిభ. అక్కడ కూర్చున్న వాళ్ళందరికీ కాస్త ఎడంగా వెళ్ళాక అడిగాడు భాస్కర్, ఇక్కడ కూర్చుందామా అని. మాట్లాడకుండా కూర్చుందామే. తను కూడా కూర్చుని నవ్వుతూ చెప్పాడు భాస్కర్, అసలు నేనే మిమ్మల్ని అడుగుదామనుకున్నానండి, ఒకసారి హోటల్లో గాని పార్కులో గాని కలుసుకుందామా అని. కానీ ఆ రోజు కరచాలనం కోసం చేయి అందించడానికే సందేహించిన మీరు ఇలా వస్తారనే నమ్మకం లేక ఊరుకున్నాను. మీరడిగారు రమ్మని. థ్యాంక్ యూ వెరీ మచ్. అతని మాటలు వింటూనే పరిసరాలను చూస్తోందామె. చెప్పండి, ఎలా ఉన్నారు? మీ అమ్మా నాన్నగారులు, మీ అన్నయ్య? నవ్వుతూ అడిగాడు భాస్కర్. బాగున్నారు, ముక్తసరిగా జవాబు చెప్పింది ప్రతిభ. ఇద్దరి మధ్య కొంత మౌనం తర్వాత మళ్ళీ తనే అడిగాడు భాస్కర్, ఏదో మాట్లాడాలి రమ్మని అడిగిన మీరే ఏంటింత మౌనంగా ఉన్నారు? సిగ్గా? నవ్వాడు. అతని నవ్వు చూస్తుంటే ఆమెకు కారం అంటినట్టుగా మండిపోతోంది. లోపల మనసు పెళ్లి చూపుల్లో ఈ సుందర రూపాన్ని, పైపోత పలుకులను చూసేగా నేను మోసపోయాను. సంస్కారవంతుడైనట్టు పెద్ద పోజు. ఇక మీదట ఏ సంబంధానికి వెళ్ళినా ఇలాంటి పిచ్చి పరీక్షల కోసం అడగకుండా గట్టిగా డోసివ్వాలి. ఏదైతే అదవుతుంది లోలోన నిశ్చయించుకుంది ప్రతిభ. తలెత్తి అతని వైపు చిరునవ్వుతో అడిగింది, మనమేదైనా కావాలనుకుంటే అదేలేండి, పొందాలి అంటే దాని మంచి చెడులను, నాణ్యతను రుజువు చేసుకోవాలనుకోవడం మీలాగా తప్పదు కదండి? తప్పు కూడా కాదేమో కదూ? ఆమె మృదువుగా అడిగినట్టున్న ఆ అడగడంలో ఉన్న వాడి వేడిలో ఏదో వ్యంగ్యం కూడా దట్టించినట్టుగా ఉంది భాస్కర్కి. ముఖ్యంగా మీలాగా అనే పదాన్ని ఆమె ఒత్తి పలికిన తీరు అర్థం కాక ఆలోచనలో పడ్డాడు. కొంచెం స్పష్టంగా చెబుతారా? నవ్వుతూనే అడిగాడు. అదేనండి, మీరడిగించిన దానికి నేను సంసిద్ధంగానే ఉన్నాను. అయితే ఆగింది. ఆమె గొంతుకలోనో గుండెలోనో ఏదో అడ్డుపడుతున్నట్టుగా ఇబ్బందిగా పూర్తి చెయ్యలేక తలొంచుకుని తన చేతి వేలికి ఉన్న ఉంగరాన్ని అటూ ఇటూ కదిలిస్తూ ఉంది. ఆమె స్వరంలోనూ ముఖ కవళికల్లోనూ ఆత్మాభిమానం దెబ్బతిన్న ఛాయలు గమనించాడు. ఎందుకు? అర్థం కాలేదు భాస్కర్కి. ఆమె ఇంకా అంటోంది, బయటికొచ్చి తిరిగే ఆడపిల్లలంతా బరితెగించిన వాళ్ళనుకోవడం అనుకునేవాళ్ల సంస్కారాన్ని ఎత్తి చూపుతోంది. ఆమె మాటలు వింటున్న అతని నొసలు ముడిపడ్డాయి. ఆమెను నిశితంగా చూస్తూ, మీరేమంటున్నారో నాకిప్పటికీ అర్థం కావడం లేదు అన్నాడు. ఇప్పుడు అతని ముఖంలో నవ్వు లేదు. అవునా? ఇంతకు మించి మీకు ఇంకెలా చెప్పాలో నాకు అర్థం కావడం లేదు అంది. మనసులో ఎంత నాటకం అనుకుంది ప్రతిభ. ఇద్దరి మధ్యన నిశ్శబ్దం. కొంతసేపు అలాగే కూర్చున్న తర్వాత అతను లేస్తూ అన్నాడు, ఒక్క నిమిషం అండి. కాస్త ఎడంగా వెళ్ళి ఎవరితోనో ఫోన్ చేసి మాట్లాడడం కనిపిస్తూనే ఉందామెకి. తిరిగి వచ్చి మళ్ళీ యథాస్థానంలో కూర్చుని, ఇంకేమైనా అడగాలనుకునేవి, చెప్పాలని అనుకునేవి ఉంటే నిస్సందేహంగా అడిగేయండి అన్నాడు భాస్కర్. ఆమె అతని వైపోసారి చూసి కళ్ళు వాల్చుకుంటూ, థ్యాంక్స్, నాకు పిల్లలంటే చాలా ఇష్టం చెప్పింది. ఫోన్ మాట్లాడిన తర్వాత అన్యమనస్కంగా ఉన్న అతను ఆ మాట వినగానే
ఒక్కసారి పెద్ద పెట్టున నవ్వాడు. నవ్వుతూనే ఆమెను చూస్తూ అడిగాడు, పిల్లలంటే ఎవరికి మాత్రం ఇష్టం ఉండదు చెప్పండి? నా భావాన్ని మీరు అర్థం చేసుకోలేదు. మీరడిగిన పరీక్షకు నేను సిద్ధంగానే ఉన్నానని చెప్పాను. నా ఇష్టమేంటో కూడా చెప్పాను. పదండి, ఇద్దరం డాక్టర్ దగ్గర పరీక్షలు చేయించుకుందాం అంది. అతని ముఖంలో అదే చిరునవ్వు. ఆమె ఆశించిన ఉలికిపాటు అతని మొహంలో కనిపించకపోయేసరికి ఆమెకి తను ఏ భావంతో ఆ మాటన్నదో, అసలు ఈ బుద్ధావతారానికి వెలిగిందా అనే అనుమానం కలిగిందామెకు. పెద్దగా తెరలు తెరలుగా నవ్వుతున్న భాస్కర్ ప్రతిస్పందనను ఎలా అర్థం చేసుకోవాలో తెలియక ప్రశ్నార్థకంగా చూసింది ప్రతిభ. డాక్టర్ దగ్గరికి వెళ్లాల్సిందేనా? మరో మార్గం లేదంటారా? కొంటతనానికి అమాయకత్వాన్ని అద్ది అడిగాడు. కరుగ్గా చూసింది అతని వైపు. ప్రతిభగారు, మీరేదో నర్మగర్భంగా మాట్లాడుతున్నారు. అయినా మా వల్ల ఏమైనా బాధ కలిగితే సారీ అండి. సారీలేం చేసుకుంటానులేండి నిష్ఠూరంగా అంది. ప్లీజ్, నేను చెప్పేది వినండి ప్రతిభ. మా ఇంట్లో మనకంటే 2 తరాల పెద్దవాళ్లున్నారు. పెద్దరికంగా వాళ్ళు ఏమైనా అని ఉంటే సారీ. ఎంత తేలిగ్గా అమాయకంగా చెబుతూ ఉన్నారు. మీకేం తెలియనట్టుగా. నమ్మమంటారు అంది ప్రతిభ. నమ్మనంటారా అడిగాడు. ఇంతకు ముందు కుటుంబంలో ఏవైనా చేదు అనుభవాలు ఎదురై ఆ భయంతోనో అనుమానంతోనో లేక చాదస్తంతోనో ఏదైనా అన్నారేమో. నాకింకా క్లియర్గా తెలీదు అన్నాడు భాస్కర్. చురుగ్గా తలెత్తి చూసింది ప్రతిభ. మా మేనత్తను ఆమె భర్త తరచూ కొట్టి పుట్టింటికెళ్ళి డబ్బులు తెమ్మంటూ వేధిస్తూ ఉండేవాడు. ఒకసారి తాగొచ్చి చావబాదేసరికి ఆ దెబ్బలతోనే ఆమె చనిపోయింది. కడుపు నొప్పికి తాళలేక తనే ఉరివేసుకు చనిపోయిందని ఆమె భర్త, అత్తింటి వాళ్ళు చెప్పారు. మీరు అలా చేస్తారా అని మిమ్మల్ని మా వాళ్ళు అడిగారా? ప్రతిభ గొంతులో ధ్వనించే ఆవేశాన్ని గమనిస్తూ సాలోచనగా ఆమెనే చూస్తూ ఉండిపోయాడు భాస్కర్. ఈరోజు మీరు మీకేమీ తెలియనట్టుగా నటించినా నమ్మేంత పిచ్చివాళ్లం కాదు అంది మళ్ళీ ప్రతిభ. ఇది దాగుడు మూతలాట కాదండి. దాగిన వాళ్లను కనుక్కోగానే ఇంకా ఆట అయిపోయింది అనుకోవడానికి. జీవితమనే ఆట. పరస్పర నమ్మకంతోనే ఈ ఆటలో ఓటమి గెలుపు ఉంటుంది. నమ్మకాలు లేని చోట అనుబంధాలే కాదు, బంధాలు కూడా నిలవ్వు. కోపంగా అంటూనే చటుక్కున లేచింది. సెలవ్, మరెప్పటికీ అనేసి గిరుక్కున వెనుతిరిగి వెళ్ళిపోతోంది ప్రతిభ. కొద్ది క్షణాలు అవాక్కైన భాస్కర్ తేరుకుని, ప్రతిభగారు, మనం తొందరలోనే మళ్ళీ కలుసుకుందాం వెనక నుండి పెద్దగానే అరిచి చెప్పాడు భాస్కర్. వినిపించినా వినిపించనట్టు వెళ్ళిపోయింది ప్రతిభ. ఇందుమతి జూనియర్ కాలేజీలో తెలుగు లెక్చరర్గా చేస్తుంది. ఆమె ఇంట్లో పనిచేసే మనిషి కాంతమ్మ. కాంతమ్మ 3 రోజులుగా పనిచేయడానికి రాకపోవడంతో ఇందుమతి కబురు పెట్టింది. జ్వరం వస్తోందని, కొద్దిగా తగ్గాక వస్తానని చెప్పి పంపిందామె. కాంతమ్మ 5-6 ఏళ్లుగా ఇంట్లో మనిషిలా నమ్మకంగా పనిచేస్తుంది. ఈరోజు కాలేజీకి ఆదివారం సెలవు. వెళ్ళి కాంతమ్మని చూసి వస్తే బాగుండు అనుకుంది ఇందుమతి. కాస్త దూరంగా ఉన్న కాంతమ్మ వాళ్ళ వీధికి ఆటో మాట్లాడుకుంది. కాంతమ్మకు భర్త లేడు, 2 కొడుకులు అని చెప్పింది. పెద్దవాడికి పెళ్ళయింది, తాపీ పనులకు వెళుతుంటాడట. కోడలు ఈ మధ్య 2వ కాన్పుకి పుట్టింటికి వెళ్ళిందని చెప్పింది కాంతమ్మ. ఇందుమతి ఆలోచనల్లో ఉండగానే ఆటో కాంతమ్మ వాళ్ళ వీధిలోకి వచ్చి ఆగింది. ఆటో దిగి డబ్బులిస్తున్న ఇందుమతిని అంత దూరం నుంచే చూసిన కాంతమ్మ గబగబా దగ్గరికి వచ్చింది. అమ్మా, మీరొచ్చారా అంది. జ్వరం తగ్గిందా కాంతమ్మ? డాక్టర్కు చూపించుకున్నావా? తను తెచ్చిన పళ్ళున్న సంచిని ఆమెకు అందిస్తూ అడిగింది ఇందుమతి. అయ్యో, ఇయ్యేందుకు తెచ్చారమ్మా మొహమాటంగా అంటూ సంచిని అందుకుంది కాంతమ్మ. తాళం వేసి ఉన్న ఇంటి ముంగిట్లోనే ఉండి లేనట్టున్న చిటికేశ్వరపు చెట్టు నీడలో నులక మంచంపై నిండా దుప్పటి కప్పుకుని పడుకుని ఉన్నారెవరో. ఆ చెట్టు మొదట్లో మట్టి కుండపైన మూతపైన ఒక లోటా ఉంది. ఆ పక్కనే ఓ గుడ్డల మూట కూడా ఉంది. ఇందుమతి చుట్టూ చూస్తుండగానే కాంతమ్మ పక్కింట్లో నుంచి ఓ కుర్చీని తెచ్చి, కూచోండమ్మా అంది తను నిలబడి. ఇదేంటి కాంతమ్మ, ఇలా బయటున్నారేంటి? ఆ పడుకున్నదెవరు? జ్వరం నీకా, ఈ పడుకున్న వాళ్ళకా అని అడిగింది ఇందుమతి. కాంతమ్మ జవాబు చెప్పకుండా తల వంచుకుంది. ఆమె ముఖం పీక్కుపోయి నీరసంగా ఉంది. ఏమైంది కాంతమ్మ మళ్ళీ అడిగింది ఇందుమతి. ఏం చెప్పనమ్మా, అంతా నా కర్మ. పనికి రేపొత్తాలే అమ్మా
పైట కొంగుతో కళ్ళనీళ్లు తుడుచుకుంటూ చెప్పింది. చెప్పలేకో చెప్పడం ఇష్టం లేకో జవాబును దాటేస్తోంది అనుకున్న ఇందుమతి కాసేపు ఏవో మాట్లాడి లేచింది. సరే, నేను వెళ్తాను. మరీ ఒంట్లో బాగా లేకపోతే తప్ప మానవు కదా అనుకుని చూడ్డానికొచ్చాను. పనిదే ఉందిలే, నువ్వు స్థిమిత పడ్డాకనే వద్దుగాని అని చెప్పింది ఇందుమతి. కాంతమ్మ అందాక వచ్చి ఆమెను ఆటో ఎక్కించింది. వ్రాయని ప్రేమలేఖ శ్రీమతి విజయ శ్రీముఖి గారి నవల ఆడియో మొదటి భాగం విన్నారు కదా. మిగిలిన కథ తరువాతి భాగాల్లో వినిపిస్తాను. అంతవరకు సెలవు. నమస్తే.